నంద్యాలలో ఈద్గాలలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈద్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 7,10,000 రూపాయల నిధులను మంజూరు చేసి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న ఈద్గాను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కౌన్సిలర్తో కలిసి పరిశీలించారు. ఈద్గా ప్రాంగణంలో శుభ్రత, నీటి సౌకర్యం, రోడ్డు మరమ్మతులు, ఇతర అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రంజాన్ పండుగ రోజున భారీగా భక్తులు నమాజ్కు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, చైర్పర్సన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున భారీగా భక్తులు నమాజ్కు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా శుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ప్రాంగణ మరమ్మతుల వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అందరికీ నమస్కారం. ప్రతి 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మరియు మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారు మరి ఎప్పుడు ముందుండి ఈద్గాలకి రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలందరూ నమాజ్ చదువుకొని వస్తారు కాబట్టి అందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ముందుండి చూసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మరియు చైర్మన్ గారు, మరియు వార్డ్ కౌన్సిలర్ గారు, మరియు మైనార్టీ కౌన్సిలర్స్ అందరూ ఈరోజు విజిట్ చేశారు. ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకొని వాళ్ళకి ఏమేమి ఉపయోగపడతాయో షామియానాలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మరియు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని ప్రొవైడ్ చేయడానికని ఈరోజు విజిట్ చేశాము. సో ఇది మంచి స్టెప్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్స్ అందరికీ సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా చైర్మన్ మేడం గారు వార్డు విజిట్ చేసి ఈద్గాకు 7,10,000 శాంక్షన్ చేసి రంగు, పెయింట్, ఇక్కడ ఉన్న షేమియానా, వాటర్కు మొదలైన దానికి రేపు పొద్దున రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి నమాజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ పండుగను పురస్కరించుకుని జరిగే నమాజ్ కార్యక్రమానికి మున్సిపాలిటీ తరఫున చైర్మన్ గారు 7,10,000 శాంక్షన్ చేసినందుకు మా వార్డు తరఫున, మా వార్డు ప్రజల తరఫున మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ భీమవరం రస్తా ఈద్గా దగ్గరికి మన చైర్పర్సన్ గారు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈద్గాల మరమ్మతుల కోసము 7,10,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు మన నంద్యాల చైర్పర్సన్ మాబునిసా గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు విజిట్ చేసి ఇక్కడ స్థితిగతులు ఏంది, ఇక్కడ ఎలాంటి వసతులు అవసరమో ఒకసారి డైరెక్ట్గా ఇక్కడ కనుక్కొని ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉంటే సిబ్బందికి చెప్పి చేపించడానికి ఈరోజు చైర్పర్సన్తో పాటు మన ముస్లిం కౌన్సిలర్లు మరియు ఇక్కడ 42వ వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి
మనకి ఏదైతే రంజాన్ మాసాన్ని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెలంతా ఉపవాసాలు ఉండి ప్రార్థనకి ఈద్గాలకు మన ప్రజలు రావడం, ముస్లిం సోదరులు రావడం జరుగుతుంది. కొన్ని కానివ్వండి, భీమవరం ఈద్గా కానివ్వండి, ఇంకా ఈద్గాల దగ్గరికి మనం వెళ్ళి పెయింట్ వేయించడము, శానిటేషన్ చేయించడము, వసతులు మరియు ప్రార్థన చేసేటప్పుడు ఎండగా ఉంటుంది కాబట్టి షామియానాలు ఇవన్నీ మున్సిపాలిటీ తరఫున గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి ఏకాభిప్రాయంతో ఈ వర్కులని చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నిజంగా కౌన్సిల్ గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈద్గాలకు గాని అమౌంట్ ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా కౌన్సిల్ కి గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వీచేసినటువంటి ప్రార్థన కోసం వీచేసినటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో తమ ప్రార్థనలు ముగించుకోవాలి తప్ప ఎక్కడ అసౌకర్యంగా ఉండకూడదనే ఇదే మా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ సభ్యుల ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమం అయితే మేము చేస్తున్నాము. అలాగే ఇప్పుడు రాబోయే రోజు మనకు 18వ తేదీ కానీ ఉగాది కానీ ఉంది కాబట్టి మేము శానిటేషన్ వారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి కానీ ఎక్కడ దేవాలయ దగ్గరికి వచ్చే ప్రార్థన చేసే వాళ్ళకి కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అక్కడ కానీ శానిటేషన్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా హిందూ సోదరు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఉగాది శుభాకాంక్షలు మరియు మా ముస్లిం సోదరులకు, అక్క చెల్లెమ్మలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల ఉన్న ప్రజలందరూ సుఖశాంతితో ఆరోగ్యంతో మరియు సంపదతో ప్రశాంతంగా ఉండాలని మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.